ఈ థంబ్‌నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమైపోయే ఉంటది. టిప్స్ బిఫోర్ ఇంటర్వ్యూ. మీరు ఇంటర్వ్యూకెళ్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతది. నేను చెప్పే టిప్స్ ఏంటి? అసలు ఎలా ఫాలో అవ్వాలి? ఎలాంటి క్వెషన్స్ అడుగుతారనేసి. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఫస్ట్‌గా మీరెప్పుడైతే ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి అనుకుంటే, మీరు డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్‌గా ఉంచుకోవాలి. ఆర్డర్ వైస్ ఉంచుకోవాలి. అదెట్లా చెప్తాను. సో, ప్రొఫెషనల్ సీవీ అంటాం. సో, కరికులం విటేని మనం రెజ్యూమ్ అని గూడా అంటాం గదా! సో, అది ఒక 2 ఆర్ 3 పేపర్స్ ఎనఫ్. లైక్ ఎగ్జాంపుల్ ఇదొక పేజ్ ఉందనుకోండి. ఇదొక పేజ్ ఉండాలి. ఇదొక పేజ్ ఉండాలి. సో, ఇట్లా జస్ట్ 2 ఆర్ 3 ఎనఫ్. అది ఫ్రంట్ అండ్ బ్యాక్ కాకుండా సెపరేట్‌గా ఉండాలి. సో, అది అందులో గూడా టోటల్ కంటెంట్ గాకుండా కొంచెం బేసిక్‌గా నేను ఇంతకుముందు కరిక్యులమ్ వీటిది ఒక వీడియో జేసినా. సో, అదొకసారి చెకౌట్ జేయండి. అంటే మీ యొక్క డీటెయిల్స్ ఉండాలి. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషన్‌లో ఎక్కడ చదువుకున్నారు? అండ్ ఏ కాలేజీలో చదువుకున్నారు? ఎక్స్‌పీరియన్స్ ఎక్కడ? వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడ? ఇంటర్న్‌షిప్ ఎక్కడ జేసినారు? ఎన్ని ఇయర్స్ జేసినారు? సో, ఇవన్నిటి గూడా మీ యొక్క స్కిల్స్ జెప్పాలి. సర్టిఫికేషన్స్ గురించి ఆహ్, అంతే ఇగ. నార్మల్‌గా మీకు తెలిసినయే. సో, అట్లా 2 ఆర్ 3 పేజెస్ ఉంటే చాలు. మీరొక 10, 15 పేజీలు రాయడం సో, అలాంటివి జేయకండి. దాన్ని సీవీ అనరు. అది గూడా ప్రొఫెషనల్ వేలో ఉండాలి. అది మీరు సెలెక్ట్ జేసుకునే కంపెనీస్ బట్టి ఉంటది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హాస్పిటల్ సైడ్ ఎళ్ళాలనుకున్నారా? అంటే డిసైడ్ అవ్వాలి ముందే మీరు. హాస్పిటల్ సైడ్ ఎళ్ళాలా? క్లినిక్ ఎళ్ళాలా? లేదంటే ఇండస్ట్రియల్ ఎళ్ళాలా? సో, డిఫరెంట్ కేటగిరీని బట్టి మీకు ఇంటర్వ్యూలో క్వెషన్స్ అయితే అడుగుతారనమాట. ఎగ్జాంపుల్ నేనిప్పుడు హాస్పిటల్ సైడ్ ఎళ్ళాలి అనుకుంటే, నేను ఇంతకుముందు ఏ హాస్పిటల్‌లో అయితే వర్క్ జేసినో, అంటే ఏ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ జేసినో దానికి రిలేటెడ్‌గా క్వెషన్స్ అయితే అడుగుతారు. ఎగ్జాంపుల్ ఈఆర్‌లో వర్క్ జేసినా అనుకోండి, వాళ్ళు నన్ను అడుగుతారు. హాయ్ హౌ ఆర్ యూ అంటారు. సో, హాయ్ సార్ ఐయామ్ ఫైన్. హౌ ఆర్ యూ? అని మళ్ళీ మనం రిటర్న్ అడగాలి. సో, హౌ ఆర్ యూ డూయింగ్ అంటే, సో, మనం వాళ్ళు ఏదైతే క్వెషన్ అడుగుతున్నారో దానికి రిలేటెడ్ ఆన్సర్ ఇవ్వాలి. సో, వాళ్ళనే చూడడం, అటు ఇటు దిక్కులు చూడడం లాగా చేయొద్దు. అది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే గనుక ఖచ్చితంగా మనం ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలనమాట. మనం కొంచెం స్మైలింగ్ ఇస్తూ అప్పుడప్పుడు వాళ్ళు అడిగిన దానికి మనం ప్రాపర్ ఆన్సర్ చేయాలి. అట్లని చెప్పి పగలబడి నవ్వొద్దు. జస్ట్ స్మైల్ ఇయ్యాలి. వాళ్ళకి తెలిసిన ఆన్సర్స్‌కి. సో, తెలియకపోతే ఆహ్, కొంచెం ఏదో రిలేటెడ్‌గానైనా జెప్పాలి గానీ, అట్లా వదిలేయొద్దనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ డిగ్నిటీ మెయింటైన్ జేయడం. మీరు కొంతమందైతే సాఫ్ట్‌వేర్ వాళ్ళైతే గనక బ్లేజర్స్ యేసుకొనెళ్తారు. సో, మనకదంతా అవసరం లేదు. మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి జస్ట్ మంచి ఒక షర్టేసుకొని, ప్యాంటేసుకొని అండ్ బెల్ట్ పెట్టుకొని కొంచెం ప్రొఫెషనల్ వేలోనే ఉండాలి. షూస్ గూడా మంచిగేసుకొనెళ్ళాలి. ఒకవేళ డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే లైక్ ఆన్‌లైన్ ఇంటర్వ్యూ గాకపోతే. ఇక ఆన్‌లైన్‌లో అయితే గనుక ఒక షర్టేసుకుంటే చాలు నో ప్రాబ్లమ్. సో, అమ్మాయిలు మాత్రం చున్నీ యేసుకొని మంచిగా దువ్వుకొని ఆ! నీట్‌గా ప్రొఫెషనల్ వేలో కనిపించాలనమాట. సో, అంటే వాళ్ళకి చూడగానే మంచిగా అట్రాక్టివ్ అనిపించాలి. చూడగానే మనకి అరే! ఓకే. ఈ క్యాండిడేట్‌ని తీసుకోవచ్చు అని అనేలాగా ఉండాలనమాట. ఇంకొకటేంది అంటే ఇంటర్నెట్ కనెక్షన్ మంచిగుండాలి. డిస్టర్బెన్స్ అవ్వద్దు. ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు వాళ్ళేదన్నా క్వెషన్స్ చెప్తే డిస్టర్బ్ అయ్యి, "ఆ! సార్ మళ్ళొకసారి చెప్పండి" అనేలాగా ఉండొద్దనమాట. వాళ్ళొకసారి చెప్పిర్రంటే దాన్ని ఇమ్మీడియేట్‌గా పిక్ చేసుకొని ఆన్సర్ చెప్పేసేయాలి నువ్వు. సో, డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. వైఫై కనెక్షన్ ఏదన్నా ఉన్నా గానీ ముందుగానే హాఫ్ అన్ అవర్, 1 అవర్ ముందుగానే ప్రాపర్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయినప్పుడు చాలా జాగ్రత్తగుండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి మనల్ని ఐడెంటిఫై జేస్తారు. మనం ఎట్లా మాట్లాడుతున్నాం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, అండ్ మన యొక్క ప్రాపర్ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, మనం ఎట్లా చు అంటే అక్కడిక్కడ జూస్తున్నామా, దిక్కులు జూస్తున్నామా, లేదంటే మన సైడే వాళ్ళ సైడే జూస్తున్నామా, సో, ఇవన్నిటి గురించి దీన్ని బట్టి గూడా వాళ్ళు పాయింట్స్ యాడ్ జేస్తారు. సో, ఇంక్లూడింగ్ అన్నీ గలిపే మనల్ని సెలెక్ట్ జేయడానికి ఛాన్సెస్ ఎక్కువుంటది. సో, అట్లని జెప్పి మీరు చాలా జాగ్రత్తగుండాలి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే గనక. సో, డిపార్ట్‌మెంట్‌ని బట్టి ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయని జెప్పినా గదా! ఐసీయూ అయితే గనక మోస్ట్‌లీ వెంటిలేటర్స్ గురించి అడుగుతారు. మీరు ఐసీయూలో ఎలాంటి టైప్ ఆఫ్ కండిషన్ ఆఫ్ పేషెంట్స్‌ని జూషినారు ఇప్పటివరకి? అంటే ఎలాంటి కండిషన్ ఆఫ్ పేషెంట్స్‌ని హ్యాండిల్ జేషినావు ఇంతవరకని అడుగుతారు. నార్మల్‌గా ఈఆర్‌లో అయితే గనక ట్రైయేజ్ గురించి, ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీ కేసెస్ ఏంటి, హెమరేజిక్ గురించి. సో, ఇట్లా. ఇక ఇండస్ట్రియల్ సైడ్ అంటారా? ఇక నార్మల్. ఒక పేషెంట్ కింద పడిపోతే యాస్ ఎ నర్స్‌గా నువ్వేం జేస్తావు? సో, అంటే మోస్ట్‌లీ అన్ని క్వెషన్స్ సేమ్‌గానే ఉంటాయి మన నర్సింగ్‌లో. బట్
మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది. ఇండస్ట్రియల్ సైడ్ ఎక్కువైంది అంటే, ఒకవేళ హీట్ స్ట్రెస్ అయింది పేషెంట్‌కి. ఎందుకంటే ఇండస్ట్రియల్ సైడ్ మోస్ట్‌లీ లేబర్స్ వర్క్ జేస్తారు గదా! సో, ఆ టైంలో మనమే డాక్టర్, మనమే నర్స్. సో, అట్లా అన్నమాట. హీట్ స్ట్రెస్ అయితే ఏం జేస్తావు? ఓఆర్ఎస్ ఇస్తావా? అది ఎట్లా ఎంత డోస్ ఉంటది? సో, ఇవన్నిటి గురించి గూడా ఫస్ట్ ఎయిడ్ గురించి అన్నీ అడుగుతారు. డీఫిబ్ గురించి. సో, నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో గూడా దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. ఎలాంటి క్వెషన్స్ అడుగుతారనేసి. సో, నెక్స్ట్ వీడియో గూడా రాబోతుంది అప్‌కమింగ్ 2 వీక్స్‌లో. సో, వెయిట్ అండ్ వాచ్. ఈ ప్రొఫెషనల్ సీవీ రెడీ చేస్తారో అప్పుడు సీవీని సెపరేట్‌గా పెట్టండి. అండ్ డాక్యుమెంట్స్ అన్నీ సెపరేట్‌గా యాడ్ చేయండి. ఎప్పుడైతే ఇంటర్వ్యూ చెప్తారో యాడ్ చేయమని, ఒకే డాక్యుమెంట్‌లో ఇవన్నీ అప్పుడు యాడ్ చేయండి. లేదంటే సీవీ సెపరేట్‌గా పెట్టి పంపించండి. ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు వాళ్ళు ఓన్లీ సీవీ మాత్రమే చూస్తారు. సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ పంపించమని చెప్తారు. అప్పుడు 2 కంబైన్ చేసి పంపించండి. సో, ఫస్ట్ వచ్చేసి రెజ్యూమ్ ఉండాలి. దాని తర్వాత ఆహ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఒరిజినల్ డిగ్రీ, ట్రాన్స్‌క్రిప్ట్ అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్. దాంతో పాటు 4 ఇయర్స్ మార్క్ షీట్ ఉండాలి. దాంతో పాటు మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ గూడా ఇందులో యాడ్ అయ్యి ఉండాలి. అండ్ లాస్ట్‌లో కుదిరితే బీఎల్ఎస్ అండ్ ఏసీఎల్ఎస్ సర్టిఫికేట్స్‌ని గూడా యాడ్ చేయండి. ఒరిజినల్ పాస్‌పోర్ట్ ఉండాలి. అట్‌లీస్ట్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఉండే పాస్‌పోర్ట్ అయితే బెటర్. వీడియో ఇంతవరకే. ఐ థింక్ మీకు అర్థమైందనుకుంటాను. సో, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. ఉంటాం మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.